మహిళలు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడే అభివృద్ధి ఉంటుందని సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వ అదే స్ఫూర్తితో పనిచేస్తున్నట్లు తెలిపారు. వినుగొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఇక సూపర్ 6 పథకాల్లో ప్రతి అడుగు ఆ విషయం దృష్టిలో పెట్టుకుని రూపకల్పన చేయడం జరిగిందని, ఇప్పుడు మహిళలంతా ఆ ఫలితాలు చూస్తున్నారని అన్నారు. తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్ ఇక పథకాలను సమర్థవంతంగా ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ పిల్లల్ని ఉన్నతంగా చదివించాలని విజ్ఞప్తి చేశారు. వినుకొండ మండలం ఇక విటం రాజుపల్లి సమీపంలోని శివశక్తి ఫౌండేషన్ కార్యాలయం ఆవరణలో విజయదశమి వేడుకలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరిట సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దసరా దీపావళి కానుకగా సుగాలి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. తప్పనిసరిగా వినుకొండ టౌన్ లో వెలటూరు రోడ్ లో మీకు స్థలం ఇచ్చాం. సేవాలాల్ దేవాలయం పక్కనే ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఎస్టీల కోసం కడతామని మీ అందరికి మాట ఇస్తున్నా. అలాగే ఎలక్షన్ ముందు చెప్పా, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని. రానున్న 2.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఇంటింటికి ట్యాప్లేసి మంచినీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి ట్యాప్ వేసి, ప్రతి బజార్కి పైప్ లైన్ వేసి, ప్రతి ఊళ్ళో ఓవర్ హెడ్ ట్యాంకర్ తెచ్చి నా కృష్ణా నది నీళ్లని మంచినీళ్ళుగా అందించి మీ రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మన వినుకొండలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. 3 కోట్లతో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం కట్టిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా, చంద్రబాబు గారి సహకారంతో. అదే విధంగా మనకి వినుకొండ పట్టణాన్ని రామలింగేశ్వర స్వామి గుడి సంవత్సరంన్నరలో పూర్తి చేస్తాం. ఘాట్ రోడ్ రామలింగేశ్వర స్వామి కొండ మీదకి వెళ్ళడానికి, వినుకొండ కొండ మీదకి వెళ్ళడానికి ఘాట్ రోడ్ పూర్తి చేస్తాం. ఎన్ఎస్పి కాలనీలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఇంటింటికి టౌన్ లో కూడా మంచినీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలంటే